కళ్యాణ్ నువ్వు బంగారమహే. డెమాన్ నా పీక కావాలని పట్టుకోలేదు సార్. నవ్విన కళ్యాణ్. సార్ మీరు ఏ కారణంతో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని అన్నాడు కళ్యాణ్. రీజన్ ఏంటో కూడా తెలియడం లేదా నీకు అని అడిగారు నాగార్జున. అంటే నా మైండ్లో 4-5 రన్ అవుతున్నాయి సార్, ఏదో తెలియడం లేదు అందుకే అడిగాను అని మళ్ళీ నవ్వాడు కళ్యాణ్. 4-5 తప్పుల గురించి చెప్పేసేయ్, వాటిలో ఏదో నేను చెప్తాను అని అన్నారు నాగార్జున. లేదు సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే డెమాన్ వచ్చి నా నెక్ పట్టుకున్నాడని ఉంది. తను నన్ను కావాలని చేయలేదు, నన్ను ఆపే ప్రయత్నంలోనే అలా చేశాడు. ఆ టైంలో అది చూసే వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు. పీక పట్టుకోవడం మీకు తప్పులా అనిపించింది. అనిపించడం కాదు సార్, కనిపించింది. నా కళ్ళు తెరిపించావు సంజన. రెండోది, నేను కాస్త కంట్రోల్ తప్పి ప్రాపర్టీని తన్నేశాను, అదొకటి. రీతుకి నాకు డిస్కషన్ జరిగింది, అదొకటి అంటూ చెప్పాడు కళ్యాణ్. దాంతో నాగార్జున నాలుగోది ఏంటి అని అడిగారు. అదే కోపం చూపించాను సార్ అని అన్నాడు కళ్యాణ్. ఆ మాటతో నాగార్జున కళ్యాణ్ని ఆపడానికి వెళ్ళినప్పుడు డెమాన్ అతని పీక పట్టుకున్నట్టు మీ అందరికీ ఎందుకు అనిపించింది? సంజన నువ్వు చెప్పు, చాలా తప్పు చేశావు అని చెప్పావు, నీకు ఎందుకు అనిపించింది అని అడిగారు నాగార్జున. కళ్ళకి కనిపించింది సార్ అని నాగార్జున కళ్ళు తెరిపించే సమాధానం ఇచ్చింది సంజన. అక్కడ డెమాన్ పవన్ కళ్యాణ్ని కొట్టుకోవడానికో తిట్టుకోవడానికో పీక పట్టుకోలేదు, ఓకే, ఆపడానికే పట్టుకున్నాడు. నువ్వు మాట్లాడిన బీప్ పదాల గురించి మాట్లాడుకుందామా కళ్యాణ్? ఆ తర్వాత కళ్యాణ్కి వాయించడం స్టార్ట్ చేశారు. కెప్టెన్ కళ్యాణ్, నీ కోపం గురించి, వాడకూడని బీప్ పదాల గురించి మాట్లాడుకుందామా అని అడిగారు నాగ్. దానికి నవ్విన కళ్యాణ్, ఆ కోపంలో నాకేం అర్థం కాలేదు సార్, నేనేం చేశానో నాకు అర్థం కాలేదు. 4 రోజులుగా జరుగుతున్నది ఒక్కసారిగా కోపంలో వచ్చేసింది. కష్టపడి ఆడుతాను గెలుస్తాను అంటే నన్ను తీసేసి మీరు ఓట్లేసినా వెళ్ళిపోతాను అన్నవాడిని ఉంచారు అనే బాధనే చెప్పాను. కానీ కోపంలో నేను మాటలు వదిలేశాను. కావాలని చేసింది కాదు సార్, నేను దానికి పశ్చాత్తాపడుతున్నా.